ఓం శ్రీ గురుభ్యో నమ. ఆధ్యాత్మిక కథలకు స్వాగతం అండి. ఒదిగితేనే ఎదుగుదల. అసూయ, అహంకారం ఈ రెండు ఎంత గొప్పవన్నైనా పతనం చేస్తాయి. విద్య, ధనము, పాండిత్యం ఏదో ప్రత్యేక గుణము ఏవి ఉన్నా వెంటనే అహం, మదం చేరతాయి. వీటిలో అసూయ జనిస్తుంది. ఎంతో పెద్దవారనిపించుకున్న వారు ఈ దుర్లక్షణంతో దర్శనమిస్తుంటారు. ఈ అవలక్షణం చేత వారి విశిష్ట గుణం వెలవెలబోతుంది. పోల్చి చూసుకోవడం, పోటీ పడడం ఈ రెండు ఈర్ష్య, అసూయల పనులు. ఒకసారి నారద మహర్షి తీర్థయాత్ర చేస్తూ వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. వింధ్యుడు నారదుడికి స్వాగతం పలికి, అయ్యా, మీరు ఎన్నో ప్రాంతాలు తిరిగారు, ఎందరినో దర్శించారు, ఎన్ని పర్వతాలను చూశారు. అన్ని పర్వతాలు నా అంత గొప్పవి కావు అని నాకు తెలుసు. నాతో పోటీ పడేది మేరు పర్వతం ఒక్కటే. మీరు చెప్పండి, మేరు పర్వతము నేను, మా ఇరువురిలో ఎవరు గొప్ప అని అడిగాడు. నారదుడి మాటలకు ఏవగించుకొని, వింధ్య, నువ్వు ఎలా అడిగావో మేరు కూడా అలాగే నన్ను ప్రశ్నించాడు. మీ బలాలు ఎలాంటివో మీకే తెలియాలి. ఏవో తీర్థయాత్రలు చేసుకుంటూ కాలక్షేపం చేసే నాకు ఈ గొడవలు ఎలా తెలుస్తాయి? ఒకటి మాత్రం తెలుసుకోండి, వెంకటాచలము, అరుణాచలము, శ్రీశైలము, అహోబిలం వంటి కొండలు పవిత్రతతో, దివ్యత్వంతో మీకన్నా గొప్పవి అని నిష్క్రమించాడు. మేరుతో స్పర్ధ వహించిన వింధ్యుడి అసూయ నారదుడి మాటలో చివరి వాక్యాలు విననీయలేదు. తనలాగే మేరు కూడా తనతో స్పర్ధ వహించాడని భావించి మేరుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. దానితో తన శిఖరాలను బాగా పెంచివేశాడు. ఆ కారణంగా ప్రపంచంలో అసహజత్వం ఏర్పడింది. గతులు మారాయి. లోకహితాన్ని కాంక్షించే దేవతలు బ్రహ్మ సలహాపై అగస్త్య మహర్షిని ప్రార్థించారు. తపస్సంపన్నుడైన అగస్త్యుడు భార్య లోపాముద్రతో సహా కాశీ క్షేత్రం నుంచి బయలుదేరి క్రమంగా వింధ్యను చేరుకున్నాడు. మహర్షిని అల్లంత దూరాన్ని చూస్తూనే వింధ్యుడు తన శిఖరాలన్నీ దించుకొని ఇదివరకటి కన్నా ఇంకా చిన్నదిగా అయ్యి అత్యంత వినయంతో ఒదిగి ఆతిథ్యమిచ్చి, మహాత్మా, మీకు నేను చేయగల సేవ ఏమిటో సెలవియండి అని అడిగాడు. మహాప్రభావ సంపన్నుడైన అగస్త్యుడు, నాయన వింధ్య, నేను దక్షిణ దేశ యాత్రలకు బయలుదేరాను. నీ ఉన్నత శిఖరాలను ఎక్కి దిగి వెళ్ళే శ్రమ పడలేను. పైగా అబల లోపాముద్రకు కూడా అంత ఓపిక లేదు. కనుక నువ్వు ఇలాగే ఒదిగి ఉండు. నేను వచ్చే వరకు. మధ్యలో తల ఎత్తావో మహర్షుల ప్రభావం నీకు తెలుసు కదా, పరిణామాలను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అని మెత్తగా హెచ్చరించాడు. మహానుభావ, మీ అగ్ని శిరసావహిస్తాను అని అత్యంత వినయంగా విన్నవించుకున్నాడు వింధ్యుడు. అగస్త్యుడు పత్ని సమేతంగా దక్షిణాదిని చేరుకున్నాడు. తిరిగి వెళ్ళలేదు. దానితో పాపం వింధ్యుడు అలాగే చితికిలబడి ఉన్నాడు. పెంచి ఎత్తుకున్న శిరస్సులే కాక ఇదివరకు సహజంగా ఉన్న ఎత్తు సైతం తగ్గించుకొని అల్పుడై ఉండవలసి వచ్చింది. ఇలాంటి పురాణ కథల ద్వారా మహర్షి ఏం చెప్పదలుచుకున్నాడో గమనించాలి. ఈర్ష్య, అసూయలు ఎంత పనిచేస్తాయో ఈ కథను గమనిస్తే తెలుస్తుంది. ఇతరుల అభివృద్ధిని చూసి అసూయపడేవాడి అభీష్టలు నెరవేరవు. ఒకవేళ నెరవేరిన కొద్ది కాలానికి చెడిపోతాయి అని శ్రీనాథ మహర్షి కాశీఖండంలో వివరించారు. అలాంటి అంశాలను పరికించినప్పుడు వ్యక్తి ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాడు అన్నది అర్థమవుతుంది. తనంతటి వాడు లేడు, ఉండడు, నా భూతో నా భవిష్యత్తు అని విర్రవిగే విద్వాంసులు నేటికి ఎందరో ఉన్నారు. మనమేమిటో మనం గ్రహించి మంచి ఆలోచనతో మన ప్రత్యేకతను పరిరక్షించుకుంటూ అభివృద్ధి చెందడం సరైన మార్గం. అంతేగాని ఈర్ష్య, అసూయల పాలై అడ్డదారుల్లో ఎదిగిపోదామనుకునే వారికి తాత్కాలిక ప్రయోజనాలు కలిగిన దీర్ఘకాలిక నష్టాలు తప్పవు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇటువంటి అంశాలను పాఠాలుగా నేర్చుకోవడం మంచిది. కాలము, దేశము అనంతమైనవి. మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండడము, అభివృద్ధి చెందే ప్రయత్నం చేయడము ఎప్పుడూ అభిలషణీయమే. అంతేగాని అంతా మనమే అనే అహం పనికిరాదు. విద్వాంసులు అనిపించుకుంటున్న వాళ్ళు కూడా ఈ అహం జాడ్యం బారిన పడి ఏ ఒక్కరిని అంగీకరించక ఆత్మశుద్ధి, పరనింద అనే కాలక్షేపంతో ఎవరైనా ఒక్క ప్రతిభశాలి కనిపించినా అసూయాగ్రాస్తులై ఆమోదించలేక తీసిపారేస్తుంటారు. వారందరికీ పురాణ మహర్షి చెప్పిన ఈ పాఠం వంటబడితే చాలు. అహంకరిస్తే భంగపాటు తప్పదు. ఆదర్శపుత్రుడు. ఈ ప్రపంచంలో ధర్మమే చాలా శ్రేష్టమైంది. ధర్మంలోనే సత్యం స్థిరంగా ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించడమే నాకు పరమ కర్తవ్యం. ఈ ధర్మాన్ని సేవించి, పాలించి, అనుసరించి ఆచరించడమే నా విధి. అందుకోసమే నా ప్రాణాలను కూడా నేను లెక్క చేయనని శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళుతున్న సందర్భంలో తల్లి కౌశల్యాదేవితో అంటాడు. శ్రీరామచంద్రుడు పితృవాక్య పాలన కోసం రాజ్యాన్ని, రాజ్యభోగాలను తృణప్రాయంగా విడిచి అరణ్యాలకు తరలి వెళ్ళాడు. అక్కడ ఎన్నో కష్టాలను అనుభవించాడు. తండ్రిని ఎప్పుడు నిందించలేదు శ్రీరామచంద్రుడు.
ఈ పితృవాక్య పరిపాలన లోక ప్రసిద్ధమైంది. తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటారు. ఆ కలలు నెరవేరడానికి వారెంతో త్యాగం చేస్తారు. వారి త్యాగము సంతానాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. అదే వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే సంతానం వారిని సేవించి ఆదరించాలి. వారి మాటను గౌరవించాలి. వారికి సర్వదా రుణపడి ఉండాలి. ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈనాటి తల్లిదండ్రులకు ముఖ్యమైన సమస్య సంతానమే. గతి తప్పిన మానవ సహజ వ్యవస్థ తాలూకు అవలక్షణాల్లో ఇదొకటి. తల్లిదండ్రులకు పోషించడంలో, వారి బాధ్యతలను తీసుకోవడంలోనూ సంతానం నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు సంతానానికి దైవమిచ్చిన వరంగా గుర్తించాలి. వారిని చల్లని మనసు, ఆప్యాయత, అనురాగాలతో చూసుకోవాలి. అట్లాంటి తల్లిదండ్రుల మనోబలం సంతానానికి ఎప్పుడూ ఆధారంగా ఉంటుంది. ప్రేమతో సంతానాన్ని లాలించే మనసును తిరస్కరించకూడదు. ప్రేమతో పరిడవిల్లే భారతీయ సమాజ విలువలను పాశ్చాత్య విధానాలు ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి స్వతంత్రంగా వేరుగా జీవించాలని భావించే సంతానానికి తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలతో పని లేకుండా పోతుంది. మనం ప్రస్తుతం సమాజంలో చూసే వ్యత్యాసాలకు ఇదే బలమైన కారణంగా కనిపిస్తోంది. బాధ్యతలనేవి సామాజిక వ్యవస్థలో అత్యంత ప్రధానమైనవి. అందుకే సంతానం వాటిని తప్పనిసరిగా అనుసరించాలి. అది ఇతరులకు ప్రత్యక్ష సందేశంగా కనిపిస్తుంది. వ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది. అప్పుడే కుటుంబ విలువల అవసరాలను సంఘం గుర్తిస్తుంది. ఈ సత్యాలను తెలుసుకునేందుకు శాస్త్రాలు మనకు తోడ్పడతాయి. అందుకే మహాత్ముల చరిత్రలను ప్రమాణంగా తీసుకోవాలి. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను సంతానం ఉపేక్షించకూడదు. వారికి సుఖశాంతులను ప్రసాదించాలి. కానీ బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పించుకోకూడదు. ఏ కాలంలోనైనా మంచి చెడులు రెండూ ఉంటాయి. కుటుంబము, సాంఘిక వ్యవస్థలో వ్యక్తి తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని మాత్రం వదలకూడదు. సంతానం ద్వారా తల్లిదండ్రులకు అశాంతి, దుఃఖం కలగకూడదు. మానవ జీవన సూత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ఈ ధార్మిక బంధాన్ని తెంపుకోకూడదు. దాన్ని సంతానం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే భూమి కంటే తల్లి గొప్పది, స్వర్గానికంటే తండ్రి గొప్పవాడు. తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు సక్రమ పాత్ర పోషించాలి. అట్లాగే బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ప్రేమమయ జీవనాన్ని సాగించాలి. భారతీయ సమాజంతో మమేకమైన ఈ జీవన సూత్రాన్ని ఎవరు అతిక్రమించినా పర్యావసనం అందరూ అనుభవిస్తారు. ప్రేమ బంధం అనే ఈ విలువైన గొలుసును పదిలంగా కాపాడుకోవడమే మన ధర్మం. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు బిడ్డలే కంటి వెలుగులు, ఊతకర్రలు. తల్లిదండ్రులను మనం ప్రేమతో చూసుకోవాలంటే అది మన బాధ్యత. నిత్య జీవితంలో వేదాంతం. లోకంలో చెప్పడము, వినడానికి సంబంధించి 3 విషయాలున్నాయి. ఈ మూడింటికి 3 ప్రత్యేకతలున్నాయి. 1 వ్యాకరణం, 2 కవిత్వం, 3 వేదాంతం. వీటిలో వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. కవిత్వం చెప్పేవాడికి కష్టం. వినేవాడు సుఖంగా కూర్చొని విని బాగుందనో బాగలేదనో ఒక మాట విసిరేసి వెళ్ళిపోతాడు. 3వది వేదాంతం. ఇది చాలా విచిత్రమైంది. ఇది చెప్పేవాడికి వినేవాడికి కూడా సుఖమైనదే. ఏదైనా చెప్పవచ్చు, ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు, ఎక్కడైనా ఆపేయవచ్చు. వినేవాడు కూడా ఎంతసేపైనా వినవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇది నేటి వేదాంతం పరిస్థితి. ఈ వేదాంతాన్ని ఇలా వదిలేయకుండా నిత్య జీవితంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే అంతకంటే సుఖజీవి మరొకడు ఉండడు. అయితే వేదాంతోపన్యాసాల్లో మనం విన్న వాటిని ఆచరణలో పెట్టాలంటే ముందు మనసు మన ఆధీనంలో ఉండాలి. ఈ మనసు ఒక దొంగ లాంటిది. దొంగలు సామాన్య జనాన్ని భయపెడతారు, కానీ పోలీసుల్ని చూసి భయపడతారు. ఎందుకంటే దొంగల మర్మాలు పోలీసులకు బాగా తెలుసు కనుక. అందుకని ముందు మనం మర్మాన్ని తెలుసుకోవాలి. అది చంచలమని, పాము నాలుక కంటే, మెరుపుతీగ కంటే కూడా చంచలమని తెలుసుకొని దాన్ని నెమ్మదిగా తత్వోపదేశంతో లొంగ తీసుకొని భగవంతుని స్మరించడం దానికి అలవాటు చేయాలి. క్రమంగా అలవాటు చేస్తే అది రుచి మరిగితే ఇక ఆ స్మరణ మానదు. అప్పుడు అన్నీ మన ఆధీనంలోకి వస్తాయి. భారతీయ వేదాంతంలో సుప్రసిద్ధ గ్రంథమైన యోగ వాసిష్టంలో ఈ మనోజయాన్ని గురించి అధ్యాయాలు వివరించారు. చివరగా ఒక మాట చెబుతారు: మనసును అంతర్ముఖం చేయాలి, సర్వం తనంత తానే సంభవిస్తుంది, జీవన్ముక్తి కలుగుతుంది. ఇది ఆ వివరణల సారాంశం. ఈ విధంగా మనోమర్మం తెలుసుకొని దాన్ని అదుపులో పెట్టగలిగితే మోక్ష సాధనలో 30వ వంతు పని పూర్తయినట్లే. సుఖానికి పొంగి పొరలుపడము, దుఃఖానికి కుంగి కృషించిపోవడము మనసుకు సహజం. కానీ నిజమైన సుఖం ఎక్కడుందో దానికి స్పష్టంగా తెలియాలి. సుఖం పొందడంలో సుఖం లేనే లేదు. అది కావాలి, ఇది కావాలి అని సుఖాల వెనక పరిగెడితే అవి మనకు దక్కవు. సుఖాలు, సంతోషాలు సీతాకోక చిలుకలు లాంటివి. వాటి వెనుక పరుగు పెట్టినంతసేపు అవి మరింత దూరంగా ఎగిరిపోతూ ఉంటాయి.
వాటితో మనకు పనేమి లేదని వదిలేసి ఒకచోట కూర్చుంటే అక్కరలేని సుఖాలన్నీ సీతాకోక చిలుకల్లాగే వచ్చి భుజం మీద వారతాయి. సుఖం సంగతి ఇలా ఉంటే కష్టం సంగతి మరో రకంగా ఉంటుంది. మనం కష్టం అనుకునే ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత సుఖం కూడా ఉంటుంది. ఏదో ప్రమాదంలో కాలి ఎముక విరిగిందనుకుందాం, ఆసుపత్రిలో చేర్చారు, ఆపరేషన్ చేశారు, ఎన్నో వేలు వసూలు చేశారు, అందరూ వచ్చి చూశారు. ఆ తర్వాత 3 నెలల విశ్రాంతి తీసుకోమని ఒక ఉచిత సలహా పారేశారు. తప్పదు కదా. ఈ 3 నెలల్లో కాలు విరిగింది అంటూ 10 సార్లు ఏడవడం వల్ల కానీ, 10 మందితో చెప్పుకోవడం వల్ల కానీ విరిగిన కాలు 10 రోజుల్లో అతుక్కోదు కదా. దాన్ని 3 నెలలు అది తీసుకుంటుంది. ఈలోపు మనం చేయవలసింది ఒక్కటే, ఆ విరగడం వల్ల వనగూడే సుఖాలు కానీ కొన్ని ఆస్వాదించడమే. ఇది వరకు చదవలేకపోయిన పుస్తకాలు ఇప్పుడు చదవచ్చు. ఇది వరకులో టీవీ చూడడానికి ఖాళీ లేక బాధపడిన వాళ్ళు ఇప్పుడు హాయిగా గంటల తరబడి చూడవచ్చు. కావలసిన వాళ్ళతో సుఖంగా కబుర్లు చెప్పుకోవచ్చు. కష్టంలో సుఖం వెతుక్కోవడం అంటే ఇదే. ఇలా ఆలోచించగలిగితే మనిషి నిత్యం సుఖంగానే ఉంటాడు. పైగా సుఖాలు ఎంత తాత్కాలికాలో కష్టాలు అంతే కదా. ఏ దుఃఖానికి నిన్నటి తీవ్రత ఇవాళ ఉండదు, ఇవాళ తీవ్రత ఇంకో నెల దాటితే ఉండదు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోగలిగితే మానసిక పరిపక్వత సాధించగలడమే వేదాంతం నేర్చుకున్నందుకు నిజమైన ఫలం. కాసేపు కరెంటు పోతే గిలగిల్లాడిపోతామే, ఆ చీకటిలో చిందులేసి కేకలేసి హడావిడి చేసి కొత్త చిరాకు కొని తెచ్చుకునే బదులు హాయిగా డాబా మీదకి పోయి కాసేపు చందమామను చూసి ఆనందించు కదా. అలా అనిపించి ఆచరిస్తే జీవితంలో ప్రతి అసౌకర్యము ఒక సౌకర్యంగా మారుతుంది. అప్పుడు జీవితమంతా వేదాంత భావన మధురమైన జీవన్ముక్తులం అవుతాము. ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోగల మానసిక పరిపక్వతే వేదాంత ఫలం. ఇదండి, అంతా మన మంచికి. ఒక రాజుగారు మంత్రితో కలిసి వేటకు బయలుదేరారు. వేటలో ప్రమాదవశాత్తు రాజు కాలి వేలు పూర్తిగా తెగిపోయింది. గాయం కలిగించిన బాధతో రాజుకు దుఃఖం వచ్చింది. బాధపడుతున్న రాజును చూసి మంత్రి వెంటనే, అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఆ మాటలు రాజుకు కోపం కలిగించాయి. బాధపడుతున్న నన్ను ఓదార్చకపోగా అంతా మన మంచికే అంటాడా అనుకుంటూ రాజు మంత్రిని చెరసాలలో వేయించాడు. మంత్రి చెరసాలలోకి నవ్వుకుంటూ వెళ్తూ అంతా మన మంచికే అన్నాడు. వీడికి పిచ్చి పట్టింది అనుకున్నాడు రాజు. కొన్ని రోజుల తర్వాత రాజు మళ్ళీ వేటకు బయలుదేరాడు. రాజు ఒంటరిగా వెళుతున్న రాజు అడవిలోకి ఆటవికులకు దొరికాడు. తమ ఆచారం ప్రకారం బలి ఇవ్వడానికి వారు ఒక వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. రాజు దొరకగానే ఆనందంగా బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. బలి ఇచ్చే ముందు ఆటవికుల పెద్ద రాజుగారి శరీరాన్ని అమూలాగ్రం పరీక్షించి వేలు లేకపోవడం గమనించి, ఈయన బలికి పనికిరాడు, శరీరంలో అవయవం లేదు, అంగవికులుడు, వదిలేయండి అన్నాడు. బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి తన రాజ్యానికి చేరుకున్న రాజు వెంటనే మంత్రిని చెరసాల నుంచి విడిపించాడు. మంత్రి, నా కాలికి గాయం తగిలినప్పుడు అంతా మన మంచికే అన్నావు. నువ్వు అన్నట్టే నాకు మంచి జరిగింది. నేను వేలు కోల్పోయినా అంతకంటే విలువైన ప్రాణం దక్కింది. మరి చెరసాలలోకి వెళుతూ కూడా అంతా మన మంచికే అన్నావు. నీకు జరిగిన మంచి ఏమిటి అన్నాడు రాజు. అందుకు మంత్రి నవ్వుతూ, నన్ను చెరసాలలో వేయటం వల్లే మీతో పాటు నేను వేటకి రాలేకపోయాను. వేట గనక వచ్చి ఉంటే శరీరంలో ఏ లోపం లేని నేను ఆటవికుల చేతుల్లో బలయ్యేవాడిని అన్నాడు. ఈ కథ ఆశావాహ దృక్పథం కలిగి ఉంటే జరిగే మేలును తెలియజేపుతుంది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అతడి కుటుంబీకులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. వైద్యుడు చేసిన అత్యవసర చికిత్సతో ఆ వ్యక్తి వెంటనే కళ్ళు తెరిచి, అయ్యా, నేను బ్రతుకుతానంటారా, ఇక చావను కదా అన్నాడు. అందుకు ఆ వైద్యుడు, బ్రతుకు మీద ఆశ ఉన్నవాడివి ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయావని అడిగాడు. ఏదో క్షణికావేశం అన్నాడు ఆ వ్యక్తి. క్షణికావేశంతో ప్రాణాలు తీసేవారు, ప్రాణం మీదకు తెచ్చుకునేవారు మనకు కనిపిస్తారు. ఈ క్షణం అనివార్యం అన్నారు వేదాంతులు. అంటే ఈ క్షణాన్ని నివారించలేమని అర్థం. ఈ క్షణానికి ఇదే సాధ్యమని ఆ ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఎన్నో అనర్థాలు, అరాచకాలు ఆగుతాయి. సుఖమైన దుఃఖమైన జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడా బాగానే జరుగుతుంది అనేది గీతా సారాంశం. ఆ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడల్లో చిక్కుకున్న, దుఃఖమనే పెను తుఫాను చుట్టుముట్టిన, ఆఖరికి మరణానికి చేరువ కాబోతున్న గుండె నిబ్బరంతో నిలుస్తాడు, చరిత్రలో విజేతగా మిగులుతాడు. సోహమండి. అన్ని దారులు అక్కడికే.
ఒకరు పూజలు చేస్తూ భగవద్భావంలో ఆనందంగా గడుపుతుంటే వారి వద్దకు మరో సాధకుడు వచ్చి ఇవన్నీ వృధా, అన్నింటికన్నా గొప్పది మంత్రజపం, పూజలు చాలించి జపం చేసుకో అంటాడు. సరేనని ఇతడు పూజల నుంచి జప మార్గానికి వెళ్ళి ఆ సాధనలో ఉండగా మరొక ఆయన విచ్చేసి మంత్రాలకు చింతకాయలు రాలవు, ధ్యాన మార్గంలో ప్రవేశించాలి అంటాడు. అటు నుంచి ధ్యాన సాధనలో ప్రవేశించాక మరొకరు వచ్చి జపము ధ్యానము ఇవన్నీ కర్మలు చేస్తున్నంత కాలం బంధితుడు కాక తప్పదు, అందుకే జ్ఞాన మార్గంలోకి రా అంటారు. ఆలయాలు క్షేత్రాలు అవసరం లేదు అని ప్రబోధిస్తారు. మరొకరు యోగమే గొప్పదని, ఇంకొకరు సంకీర్తనే పరమ సాధనమని, మొత్తానికి ఏ మార్గంలోనూ పరిణతి చెందనివ్వకుండా బుద్ధిని అయోమయంలో సందిగ్ధావస్థలో ముంచి అసలు అన్ని సాధనలు మానేసి హాయిగా భౌతికవాదంతో బతకడం మేలు అనే స్థితిలోకి నడతారు. నిజానికి ప్రతి సాధన పథము గొప్పదే, అన్నీ ఒక శాస్త్రీయ పద్ధతిని అనుసరించి ఏర్పడినవే. ఎవరి ప్రవృత్తిని స్థాయిని అనుసరించి వారు పదాన్ని ఎంచుకొని సాధన సాగిస్తుంటారు. సంకీర్తన మార్గంలో భక్తి యోగాన్ని అవలంబించిన ఉద్దండులలో కబీరు, రామదాసు, త్యాగరాజు, చైతన్య మహాప్రభు వంటి వారు ఉన్నారు. యోగ మార్గంలో పతంజలి వంటి వారు ఆచార్యులు, వారిని అనుసరించిన యోగీశ్వరులు ఉన్నారు. మంత్రయోగంలోనూ సిద్ధి పొందిన ఆదర్శ పురుషులు చాలామంది ఉన్నారు. ధ్యాన జ్ఞాన సాధనాల్లో ఆత్మవిచారణ మార్గంలోనూ చుక్కాని వంటి వారు ఉన్నారు. ఇలా ప్రతి మార్గంలోనూ దాని గొప్పతనాన్ని రుజువు చేసిన ఆచార్యులు ఉన్నారు. వారిని గమనిస్తూ వారు చెప్పిన సూచనల మేరకు అనుసరించగలిగిన సాధనను అనుసరిస్తే సిద్ధిని పొందగలం. అలా కాదని ఒకదాని నుంచి ఇంకొక దానిలోకి మల్లుతూ పోతుంటే మల్లడాలతోనే పొద్దు గడిచిపోతుంది, గమ్యం క్రమంగా దూరం అయిపోతుంది. సత్య సాక్షాత్కారం పొందిన యతులు జ్ఞానులు సైతం కర్మ మార్గంలో ఉన్న వారిని చూసి ఇవన్నీ బంధన హేతువులు, వీటిని చేయరాదు అని చెప్పవద్దని హెచ్చరించాడు గీతాచార్యుడు. ఒడ్డున చేరిన వాడు పడవ ప్రధానం కాదు, ఒడ్డే ప్రధానం అని నీటిలో ఉన్న వారితో చెప్పి పడవను వదిలేయమని చెబితే పాపం వారంతా మునిగి నశించడమే తప్ప ప్రయోజనం లేదు. పడవనే ప్రధానంగా భావించినా నష్టం లేదు. ఆ పడవ క్రమంగా వారిని ఒడ్డును చేర్చుతుంది. కర్మ బంధాలను దాటిన వారినే శ్రీకృష్ణుడు అలా హెచ్చరించాడంటే ఇంకా విభిన్న సాధన పదాల్లో ఉన్నవారు పరస్పరం ఒకరినొకరు విమర్శించుకొని సాధకులను అయోమయంలో పడేయరాదని ప్రత్యేకించి చెప్పాలా? స్వధర్మాన్ని శ్రద్ధగా ఆచరించేవాడు తప్పక సిద్ధిని పొందుతాడని, పరధర్మం గొప్పదిగా కనిపించిన తన సాధనా మార్గం నుంచి మల్లనం అవసరం లేదని అద్భుతంగా బోధించాడు పరమాత్మ. అదేవిధంగా కొందరు ఒక దైవం పట్ల నిష్ఠ కలిగి ఉన్నప్పుడు మరొక దేవతారాధకుడు ప్రవేశించి ఆ దైవాన్ని ఆరాధిస్తే ముక్తి రాదని, తన దైవాన్ని ఆరాధించమని బోధించడం తగదు. ఎవరెవరు ఏ ఏ రూపాలను ఆరాధిస్తారో వారికి వాటి యందు శ్రద్ధను అచలంగా సిద్ధింపజేస్తాను. ఇది గీతాచార్యుడి ప్రబోధమే. వారి సాధన పట్ల వారికి శ్రద్ధ ఏర్పడేలా శుద్ధి సిద్ధి కలిగేలా చేయడమే జ్ఞాని కర్తవ్యం. అయితే ఏ మార్గంలో తాను సాధన చేస్తున్నాడో ఆ మార్గానికి సంబంధించిన సాంప్రదాయాలను పద్ధతులను మాత్రం విసర్జించడం తగదు. యోగ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దానికి సంబంధించిన విధానాలను విస్మరించరాదు. అలాగే కొందరు సావకాశంగా పూజ యోగా ధ్యానాదులను సైతం చక్కగా సమకూర్చుకొని సమన్వయించుకొని ఆచరించే సమర్థులు ఉంటారు. అది గొప్ప విధానమే. ఈ మార్గాలన్నీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావు, పరస్పర పరిపూరకాలు. సాధకులను సందిగ్ధపరచకుండా సవ్యంగా సమన్వయంగా సాగనీయడమే బోధకుల కర్తవ్యం. ఆచార్యులకు అదే సముచిత వైఖరి. అహం బ్రహ్మాస్మి వంటి ఉదాత్త తాత్విక చింతన అందించిన ఆదిశంకరులు పూజలను, దేవాలయాలను, ప్రార్థనలను, స్తోత్రాలను వేటిని కాదనలేదు. అన్నింటినీ తత్వసిద్ధికి మార్గాలుగా ప్రబోధించారు. ఆ మూల సూత్రాన్ని మరవరాదు. ఈ దారిలో వెళ్ళినా చేరేది ఆ చోటికి, దారులు వేరైనా గమ్యం ఒకటే. జ్ఞానం. మనిషికి కావలసింది ఎలాంటి జ్ఞానం అంటే తోటి మనిషిలో దైవాన్ని చూడగలిగేదే అని చాందోగ్యోపనిషత్తు వివరిస్తోంది. సమాజంలో తనతో పాటు జీవిస్తూ ఉన్న వ్యక్తి ఆకలితోనో మరో బాధతోనో విలవిల్లాడుతున్నా చూస్తూ కూర్చుంటే మాత్రం యజ్ఞయాగాలు, పూజలు, హోమాలు, ఉపాసనలు చేసినందువల్ల ఫలితం ఉండబోదని చెబుతుంది ఈ కథ. పూర్వం ఓసారి శౌనక మహర్షి, అభిపాత్రరి అనే ఋషులిద్దరూ తమ తమ నిత్యకర్మలను ముగించుకొని వాయుదేవ ఉపాసన కూడా ముగించి అనంతర కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఇంతలో గుమ్మంలో నిలుచున్న భిక్షుకుడు తనకు అన్నదానం చేయమని భగవన్నామ స్మరణ చేశాడు. లోపల ఉన్న ఇద్దరిలో ఒక ఋషి అది సమయం కాదని, చెయ్యి ఖాళీ లేదని మళ్ళీ రమ్మనమని చెప్పాడు. అప్పటిదాకా
తాము చేయాల్సిన యజ్ఞయాగాలు ఉపాసనా కార్యాలు అన్నీ సక్రమంగానే నిర్వర్తించిన అతిథి దేవోభవ అన్న సూక్తి మాత్రం ఆ ఋషికి జ్ఞప్తికి రాలేదు. ఇలాగే చాలామంది ప్రవర్తిస్తుంటారు. ఎన్నో గుళ్ళు కట్టించడము, మరెన్నో యజ్ఞయాగాలు భారీగా చేయడము, అంతా చేశాం, ఇంత చేశాం అంటూ దర్పంగా ఉండటం చూస్తూనే ఉంటాం. కానీ ఆకలి మంటతో వేగలేక స్పృహ తప్పి పడిపోతున్న కటిక దరిద్ర నారాయణుడు ఎదురై యాచిస్తే ఉన్నదేదో సంతోషంగా దానం ఇవ్వకపోగా చీత్కరించుకొని అతన్ని పంపేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదని ఈనాటి వారికి కూడా ఒక మార్గదర్శక సూత్రంగా చాంద్యోగ్యోపనిషత్తులో సౌనక ఋషి ఆశ్రమం వెలుపల నిలుచొని అన్నాన్ని అర్థించిన భిక్షుకుడు తెలియజెప్పాడు. తన కోరికను నిరాదరించి అవతలికి వెళ్ళమన్న ఋషితో బిచ్చగాడు ఇలా అంటాడు: అయ్యా, ఇది సమయం కాదు, మళ్ళీ రమణమని అంటున్నారే, మరి మీరు సిద్ధం చేసి ఉంచిన భోజనం ఎవరి కోసం అని అడుగుతాడు. అప్పుడు ఋషులు తాము వాయుదేవుడు ఉపాసకులమని కనుక ఆయనకు నివేదించనిదే వేరెవరికి తాము భోజనం పెట్టదలుచుకోలేదని చెబుతారు. అప్పుడు ఆ భిక్షువు, వాయుదేవుడు సర్వవ్యాప్తి, నాలోని ప్రాణం కూడా వాయుదేవుడే, కనుక నాకు భోజనం పెట్టకపోతే మీరు వాయుదేవుని తిరస్కరించినట్లే అవుతుంది అంటాడు. ఆ ఋషులిద్దరు చక్కగా ఆలోచించగల శక్తి గలవారు గనుక వారిలో అప్పటిదాకా ఉన్న అజ్ఞానపు పొర తొలగిపోయింది. అతిథి దేవుడితో సమానం అన్న జ్ఞానం వారికి కలిగింది. వెంటనే తాము చేయవలసింది ఏమిటో నిర్ధారించుకున్నారు. భిక్షగాన్ని లోపలికి పిలిచి ఉచితాసనం వేసి భోజనం పెట్టి సంతృప్తిపరిచారు. వేదాలు ఉపనిషత్తులు మనకేవో అర్థం కాని విషయాలు చెబుతాయని అనుకోనక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న కథలతో మనిషికి మంచి జ్ఞాన మార్గాన్ని చూపే శక్తి వాటిలో ఉంది. మనిషి చేయవలసిందల్లా వాటిలో ఉన్న జ్ఞానాన్ని తన సొంతం చేసుకోవడానికి త్రికరణ శుద్ధిగా వినయాది గుణాలతో ఆ అమృత సారాన్ని తమ బోధామృతంగా మలచి ఉపదేశిస్తున్న సద్గురువుల అడుగుజాడల్లో నడుచుకోవడమే. అప్పుడు సమాజమంతా జ్ఞానవంతులమయమే, శాంతి కాంతుల చల్లదనమే. చిన్న చిన్న కథలే మనిషికి తేలిగ్గా జ్ఞాన మార్గాన్ని చూపగలుగుతాయి. సోహం అండి.